మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఓ కేసులో ఆయనకు ఊరట లభిస్తున్నా మరో కేసులో ఆయనకు శిక్ష ఖరారవుతుంది. ఇప్పటికే ఆయనపై పలు కేసులుండగా రావల్పిండిలోని ఆడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన్ను మిలిటరీ జైలుకు తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అంతేకాక తనను సైన్యం కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను వరుస కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. 2022లో అధికారం కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక పాక్ ప్రభుత్వం సైతం ఇమ్రాన్ ఖాన్ ను ఇబ్బందులు పెడుతూనే వస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదవడంతో జైల్లో మగ్గుతున్నారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయనకు మిలిటరీ కస్టడీకి అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తాజాగా దీనిపై సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్ ఆ ప్రయత్నాలను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. గతేడాది మే 9న జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీని వచ్చే సోమవారం మిలిటరీ జైలుకు తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఓ కేసు విచారణ నిమిత్తం జైలు నుంచి కోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. తనను తన భార్యను మిలిటరీ జైలుకు పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే అక్కడ తమ పార్టీకి చెందిన కార్యకర్తలను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తనపైన అలాంటి చర్యలకే పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంలో తనను సైన్యం కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మే 9 నాటి అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అయ్యాయని, వాటిని దొంగిలించిన వారే అసలు నేరస్తులని అన్నారు. ఇలాంటి కేసుల్లోని నిందితులను పౌర న్యాయస్థానాల పరిధిలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సమయంలో పీటీఐ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పాక్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. భవనాలను ధ్వంసం చేశారు. రావల్పిండిలోని ఆర్మీ బేస్ క్యాంప్, జనరల్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇమ్రాన్ సహా 100 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేగాక మాజీ ప్రధానిపై దాదాపు 200కి పైగా కేసులు నమోదయ్యాయి. తోషాఖానా వంటి అవినీతి కేసులో ఆయన భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బుష్రా బీబీకి బెయిల్ లభించింది. ఆల్ ఖదీర్ యూనివర్సిటీకి ఆర్థిక సహాయానికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక అక్రమాస్తుల కేసులో బెయిల్ మంజూరు చేసినప్పటికీ బుష్రా బీబీ ఇంకా జైల్లోనే ఉంటున్నారు. ఇమ్రాన్ ఖాన్తో చట్టవిరుద్ధంగా వివాహం జరగడంతో పాటు తోషాఖానా అవినీతి కేసులో ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి 31న ఈ కేసులో వీరిని అరెస్ట్ చేశారు. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయగా, బుష్రా బీబీ ఇస్లామేతర వివాహ కేసులో కస్టడీలో ఉన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఇతర కేసుల్లోనూ దోషిగా ఉండడంతో ప్రస్తుతం ఆయన అడియాలా జైల్లో ఉన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆయనకు చెందిన పార్టీ పీటీఐపై నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆ పార్టీని నిషేధించనున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. పీటీఐని నిషేధించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. పీటీఐని నిషేధించడానికి విదేశీ నిధులు కేసు, మే 9 అలర్లు సహా స్పష్టమైన ఆధారాలున్నాయని తాము విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా రిజర్వ్డ్ సీట్ల విషయంలో పీటీఐకి అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్ కి ఇటీవలే సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అయితే సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మహిళలు, మైనార్టీలకు రిజర్వ్ చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పుతో ఆ పార్టీ సీట్లు 86 నుంచి 109కి చేరుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో పీటీఐ ఆ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనపై కుట్రలు చేస్తోందని పీటీఐ నేతలు మండిపడుతున్నారు. అంతేకాక ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు పలు కేసుల్లో ఊరట లభిస్తుండటంతో ఇప్పుడు సైన్యానికి అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.